ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, ఓసీలు యావత్తు పౌర సమాజం గురించి, భవిష్యత్తు గురించి మాట్లాడే నాయకుల్ని ఎన్నుకోవాలి. అప్పుడు వాళ్ళే కాదండి, ఏ కులానికే మనం అన్యాయం చేయొద్దు, ఏ కులాన్ని మనకు అన్యాయం జరగకుండా చూడాలి. కాబట్టి మాల మహానాడు, మాల ఉద్యమం ఎప్పుడు కూడా మాలల కోసం చేసుకోలేదు, తిట్టుకోలేడు. వీళ్ళు ఎప్పుడు తేడా చేయడమే. ఈ సమాజంలో ఏ కులం కూడా పోరాటం చేయరు. నేను ఓపెన్గా ఛాలెంజ్ చేసి చెప్తున్నా, బ్రాహ్మణ కులం కానీ, రెడ్ల కులం కానీ, కమ్మోళ్ళు కానీ, క్షత్రులు కానీ, బీసీలు కానీ ఏ కులం కూడా సామాజిక న్యాయం కోసం, సామాజిక మార్పు కోసం, సమాజంలో ఉన్న సమానత్వం కోసం, అన్ని కులాల ఆత్మగౌరవం కోసం, రాజ్యాంగ హక్కుల కోసం ఏ కులాలు తిరిగి మానవులే చేస్తారు, నాశనం అయిపోయారు. చూసారా, చివరికి వీళ్ళని అడ్డం పెట్టుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ మహార్, తెలుగులో మారు, ఆయన తన కులం కోసం చేయాల మహారాష్ట్రలో నా ప్రజలు, నా పీడిత ప్రజలు, అది ఇది దేశం కోసం సర్వనాశనం అయిపోయాయి. చాలా బాధ అనిపిస్తుంది. ఈ దేశంలో బానిసల్ని చక్రవర్తులు చేసిన చరిత్ర ఒక బాబాసాహెబ్ మాత్రమే. కానీ మిగతా వాళ్ళు చరిత్ర, చక్రవర్తులంతా ఏం చేశారంటే ప్రజల్ని బానిసలు చేసి చక్రవర్తులు అయ్యారు. బట్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన ప్రపంచ మేధస్సు ద్వారా పీడిత ప్రజల్ని చక్రవర్తులు చేసి కనీస అవకాశాలు కూడా లేని కులాలకి, జాతులకి, ఈవెన్ బీసీలకు కూడా అట్లా 340 ప్రకారంగా బీసీలకి కమిషన్. ఈరోజు బీసీలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ భిక్షలు. ఆర్టికల్ 340 రాజ్యాంగంలో చెప్పింది, బీసీల జనాభా ఓబీసీ సెంట్రల్లో బీసీల జనాభా ప్రకారంగా వాళ్ళ ఓటా వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి బీసీ కమిషన్లు ఏర్పాటు చేయండి, వాళ్ళకి విద్యలోను, ఉద్యోగంలోను, ఉపాధిలోను, వ్యవసాయం, పరిశ్రమలు, అన్ని సామాజిక రంగాలలో సమాన అవకాశాలు ఇవ్వండి. ఎస్సీ ఎస్టీలు అంటే అట్లా 341, 342, 340 బీసీలు, ఇట్లా 343 మైనారిటీలు, ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు, జైన్లు, పార్సీలు వంటి ఈ దేశంలో తక్కువ జనాభా కలిగిన మత మైనారిటీలకి అయిన హక్కులు. ఈరోజు మన స్వేచ్ఛగా అల్లాహ్ను ప్రార్థన చేసుకుంటూ, జై శ్రీరామ్ అంటూ మరొకటి ప్రార్థన చేసుకుంటూ, ప్రభువాది చర్చల్లో ప్రార్థనలు చేసుకుంటూ, మరి సిక్కులు గురుగ్రంథాలు చేసుకుంటే ఇది ఒక అంబేద్కర్ ఇచ్చిన ఒక రాజ్యాంగపరమైన రైట్. ఎవడు ఇవ్వలా? ఈరోజు స్వేచ్ఛగా అన్ని మతాలు, కులాలు తమ ఆత్మగౌరవం కోసం ఓటు హక్కు అంబేద్కర్ ఇచ్చాడు. ఎవడు ఇవ్వలేదు. ఇది చాలామంది తెలియదు. తిక్కలో గాంధీ ఇవ్వలా, నెహ్రూ ఇవ్వలా, సర్దార్ పటేల్ వద్దని చెప్పాడు. అంబేద్కర్ నాయకత్వంలోనో ఒక ఓటు, ఒక మనిషి. ఈరోజు అంబానీ, అదానితో పాటు రోడ్డు మీద ఒక సాధారణ రిక్షా టర్మిలో ఓటు హక్కు ఉంది. అది ద పొలిటికల్ ఈక్వాలిటీ. అది ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ తన ఓటు హక్కు ద్వారా తీసుకొచ్చారు. అయితే పొలిటికల్ ఈక్వాలిటీ ఉన్నా సోషల్ ఈక్వాలిటీ, ఆర్థిక ఈక్వాలిటీ లేదని చెప్పాడు ఆయన. దానికోసం ప్రజల సమాయత్తం కావాలి, మరో స్వతంత్ర పోరాటం సిద్ధం కావాలని చెప్తున్న క్రమంలో ఈ దేశ ప్రజల యొక్క దౌర్భాగ్యం బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయాడు. ఆయన బతుకుంటే ఈ దేశం మరొక చైనా, అమెరికా, మరొక ప్రపంచ దేశాల్లో అసలు మామూలుగా ఉండేది కాదు. ఇప్పుడంతా ఈ దేశంలో ఉన్న ఈ ఎంపీలు, పార్లమెంట్లో ఎవరికి చదువు రాదు, అసలు రాజ్యాంగం ఏంటో తెలవదు. అసలు వీళ్ళు అంతా పాడుపరాటాలు ఉన్నారు బీజేపీ వాళ్ళు. ఇంకా ఓపీగా చెప్తున్నా, చిల్లరగాళ్ళు, చదువు లేని సన్నాసులంతా బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. మోడీ ఏం చదువుకున్నాడో 7వ తరగతి ఫెయిల్, 7. కానీ ఎంత దారుణం ఏంటంటే ఒక అతిపెద్ద ప్రజాస్వామిక దేశానికి, ఇంత ఇంటర్నేషనల్ డెమోక్రసీ దేశానికి ప్రధానమంత్రి వ్యక్తి కనీసం పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. సరే, చదువు లేదు, ఓకే. మరి నువ్వైనా రాజ్యాంగబద్ధంగా పరిపాలిస్తున్నావా? ఆర్ఎస్ఎస్ వాళ్ళకి దేశ సంపదంతా అంబానాథానికి అమ్మేస్తున్నావు. ఇప్పుడు కూడా ప్రైమ్ మినిస్టర్ అయ్యా నీ ఏం చదువుకున్నావు బాబు అంటే తప్పించుకున్నాడు ఆయన. వాడు అమిత్ షా అంటాడు, వాడు హంతకుడు. అమిత్ షా హంతకుడు. వాడు ఎంతోమంది మర్డర్లు చేయించాడు. సిబిఐ జడ్జిని కూడా నాగ్పూర్లో, పూణేలో ఒక ప్రభుత్వ గెస్ట్ హౌస్ని 2 రోజుల పాటు కరెంటు బంద్ చేసి పీకలు కోసి చంపిన హంతకుడు వాడు. అలాంటి వాడు సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు. ఎంత షేమ్ఫుల్ అండి, సిగ్గుందా మనకి? వాడు హత్యలు చేసిన వాడు. కాబట్టి వీళ్ళందరూ ఈ చెత్తగానంతా పార్లమెంట్ ఆక్రమించుకున్నారు. ఈ తెలంగాణలో ఉన్న భూస్వాములు, హంతకులు, కార్పొరేటర్లు, పెట్టుబడిదారులు, ఈ ఫ్యూడలిస్టులు అంతా అసెంబ్లీ ఆక్రమించుకున్నారు. ఎవరో కొంతమంది తెక్కలు ఉన్నారు ఎంపీలు, ఎమ్మెల్యేగా అసెంబ్లీ. ఇక వాళ్ళు ఎలా మాట్లాడరు, వాళ్ళకి తెలుసు. తెక్కలోళ్ళు బీసీలా, వాళ్ళు ఏముందా, వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తే అదే 17. బీసీల రాజ్యాధికారం కోసం మాట్లాడరాళ్ళు.
మాకు స్కాలర్షిప్లు ఇవ్వండి, మాకు రేషన్ కార్డులు ఇవ్వండి అంటే మీ ఇలాంటి అడగండి అడుగు చెప్పండి రా, మేము ఇస్తాం, భిక్ష వేస్తాం. ఆయనకి సిగ్గు ఉండాలి, వాళ్ళకి సిగ్గు ఉండాలి. మరి రాష్ట్ర జనాభాలో 40-50 అంటారు, నిజమేనా? 136 కులాలు ఉన్నాయి తెలంగాణలో బీసీలు. మరి బీసీలు అంతా ఏమైపోయారు? ఈ నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకొని వాడు సెంట్రల్ మినిస్టర్, వాడు ఎంపీ అట, వాడు ఏదో ముషీరాబాద్ ఎమ్మెల్యే అట, సికింద్రాబాద్ ఎంపీలు అట. వీళ్ళు నువ్వు బీసీలు ఎంపీలు అసెంబ్లీలో పార్లమెంట్లో ఎందుకు మాట్లాడట్లేదు? బీసీల కోసం రాత్రి ఎందుకు మాట్లాడట్లేదు అంటే నాటకాలు ఇవన్నీ. కాబట్టి సొంత కులాలు సొంత జాతులు అన్యాయం చేస్తుంది. కాబట్టి మానవ పోరాటం తన కోసం చేసుకోలేదు, ఇతరుల కోసం చేసుకొని రోడ్డు మీద పడ్డారు. ఈరోజు అనాథలు అయిపోయారు. అయినా సరే అంబేద్కర్ వాదులుగా అంబేద్కర్ పోరాట స్పిరిట్ తోటి ఖచ్చితంగా మానవులకు జరిగిన అన్యాయం మీద గళ వినిపిస్తాం. ఈ నెలాఖరులో ఎప్పుడో ఇంకా సమిటి నుంచి జిల్లాలంతా సమిటి ముందు ఈ బ్రోకర్ సంఘాలను తరిగి జరుగుతారు. వీళ్ళంతా విధవలంతా ఎగవయ్యి జై రేవంత్ రెడ్డి, జై వెంకట స్వామి, జై ఆడు, జై ఈడు. సిగ్గుండాలా? ఏంది జై అయ్యా? నీ జాతి గొంతుకు కోసారు. ఈ వివేక్ వెంకట స్వామి విధవలంతా కూడా ఈ జాతి పీక్ కోసారు అసెంబ్లీలో. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి అమరైపోయిన విధవలు వాడు జయ సిగ్గుందా నీకు? ముందు ఈ బ్రోకర్ సమ్మెలన్నీ తన్ని జరుగుకుంటారు. వీళ్ళంతా డబ్బులు తీసుకొని జాతికి అన్యాయం చేస్తున్నారు. ఖచ్చితంగా డాక్టర్ బిఆర్ రాజు గారి నాయకత్వంలో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే అనేక జిల్లాల్లో ఉంది. ఇదే రోజుని చూడండి, మేము 6 రోజుల క్రితం ఇక్కడ బుక్ చేసాం. కాబట్టి ఈ పరిస్థితి నడుస్తుంది. మేము చివరగా సోషల్ జస్టిస్ ఉద్యమానికి సారథ వహించి మానవులు అన్యాయం అయిపోయారు, అనాథలైపోయారు. ఖచ్చితంగా వడ్డీటల వ్యతిరేక పోరాటంలో ఫౌండర్ స్వర్గీయ పివి రావు గారి నాయకత్వంలో జరిగిన బ్రహ్మాండమైన నిజాతి ఉద్యమం, ఆత్మగౌరవ ఉద్యమాన్ని మరొకసారి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో నిలబెట్టాం. వడ్డీటల చట్టాన్ని రద్దు చేయిస్తాం, కోర్టుల్లో కూడా ఆడతాం, జడ్జీలు కూడా జరగదు. వాళ్ళు కూడా ఈ ఈ తీర్పుల్ని చదవకుండా వచ్చేస్తున్నారు. వాళ్ళు కూడా జడ్జీలు కూడా నిలదీస్తాం. సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ సపోర్ట్గా రేవంత్ రెడ్డి చట్టం చేశాడా లేదా వాడు ఇష్టం వచ్చినట్టు చేశాడని మేము నిలదీస్తాం, కొట్లాడతాం. ఈ దుర్మార్గమైన ఎస్సీ వడ్డీటల చట్టం 2025 ధ్వంసం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి మానవుల యొక్క ఆత్మగౌరవం కోసం మాల మహానాడు పోరాటం ముందుకు తీసుకుపోతాం. దీనికి అందరూ సహకరించాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ జై భీమ్తో సెలవు తీసుకుంటాం. అయిపోయింది. మన ప్రొఫెసర్ డాక్టర్ బిఆర్ రాజు గారు